ప్రభువునందు ప్రియమైన దేవుని బిడలారా, మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు. క్రీస్తు శ్రమల ధ్యాన ఆరాధనలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చదువుకున్న లేఖన భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు చదవగా విని ఉన్నాము. ఈ భాగములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ద్రాక్షావల్లిని గూర్చినటువంటి ఉపమానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఉపమానాన్ని తెలియజేయడంలో నా ఉద్దేశం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు దేవాలయంలో ప్రవేశించిన తర్వాత ఆ దేవాలయానికి ఉన్న తలుపులకు ద్రాక్ష వల్లులు చక్కగా చిత్రించబడ్డాయి అన్నమాట. వాటిని చూసి యేసుక్రీస్తు వారు ద్రాక్షావల్లిని గురించినటువంటి ఉపమానాన్ని తెలియజేశారు. ఉదాహరణకు మనకు చూడండి, ఈ దిమ్మలకు ద్రాక్షవల్లు ఉన్నాయి కదా, ఉన్నాయా ద్రాక్షవల్లు? అలాగే యెరూషలేము దేవాలయానికి ద్రాక్ష తీగెలు, ఆ తీగెలకు ద్రాక్ష గుత్తులు ఉన్నట్లుగా తలుపుల మీద చిత్రించబడ్డాయి అన్నమాట. దాన్ని చెక్కారు. వాటిని చూసి యేసుక్రీస్తు వారు ఈ ఉపమానాన్ని తెలియజేసినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. వాస్తవానికి ఇశ్రాయేలీలకు ద్రాక్షావల్లికి ఒక ప్రత్యేకమైన సంబంధం అనేది ఉంది. ద్రాక్షావల్లి యొక్క ఫలింపు, అలాగే ద్రాక్షావల్లి యొక్క అభివృద్ధి, ద్రాక్షావల్లి యొక్క శ్రేష్టత ఇశ్రాయేలు యొక్క జీవన పరిస్థితులతో ముడిపెట్టబడి ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే 80వ కీర్తన 8వ వచనములో అక్కడ కీర్తనకారుడు చక్కని మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 80వ కీర్తన 8వ వచనములో, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి, దానికి తగిన స్థలమును సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. అయితే దేవుని చేత ఐగుప్తులో నుండి తేబడి ఇశ్రాయేలు దేశములో, ముఖ్యంగా పాలస్తీనా దేశములో నాటబడినటువంటి ఆ ద్రాక్షావల్లి చివరికి ఏమైపోయిందో అనేది 12, 13 వచనాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. ఆ ద్రాక్షావల్లి యొక్క పతనావస్థ అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ద్రాక్షావల్లిగా ఉన్నటువంటి ఇశ్రాయేలీల కొరకు ఆయన గొప్ప కార్యాలు చేసినటువంటి వాడిగా, అలాగే వారు ఫలించాలని వారి కొరకు కొన్ని ఆజ్ఞలను ఇచ్చినటువంటి వానిగా, వారు ఆనాటి సమాజానికి మాత్రమే కాదు కానీ ఈనాటి సమాజానికి, రాబోతున్న సమాజానికి అంతటికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వారిగా, ప్రత్యేకమైన జనాంగముగా ఉండాలనే ఉద్దేశముతో వారి ద్వారా ప్రపంచానికి దేవుని యొక్క సాక్ష్యము, దేవుని యొక్క గొప్ప కార్యాలు, దైవ విమోచన సంబంధమైన కార్యాలు తెలియజేయబడాలనే ఉద్దేశముతో వారిని అన్యజనులను వెళ్ళగొట్టి నాటితే వారు ఏమైపోయారు అనేది కూడా మనము బైబిల్ గ్రంథములో చూడగలుగుతూ ఉన్నాము. చివరికి వారు కారు ద్రాక్షలను కాచినటువంటి వారిగా, జాతిహీనపు కాయలను కాసినటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు. అందుకే యెషయా గ్రంథము 5వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి చక్కని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియుని గూర్చి పాడిదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడిదను వినుడి, సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను,
దాని కొరకు ఒక తొట్టిని తొలిపించాడు. ఏండి చివరికి కాయలు బాగా ఫలించిన తర్వాత కారు ద్రాక్షలను అది కాచింది. కాయలు కాసాయి, బాగానే ఉంది. కానీ వాటిని తిని చూస్తే అవి ఎలా ఉన్నాయట? కారు ద్రాక్షలు, ఎందుకు పనికిరానటువంటి ద్రాక్షలు, చేదు ద్రాక్షలు. దీన్ని ఉద్దేశించే ఇర్మియా గారు కూడా ఏమంటున్నాడంటే, ఇర్మియా గారు 2వ అధ్యాయము 21వ వచనంలో, మీరు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె ఉన్నారు అంటాడు. జాతిహీనపు ద్రాక్షవల్లి. యూదా ప్రజలను గద్దించినటువంటి వాడై, వారిని హెచ్చరించినటువంటి వాడిగా అక్కడ కనబడుతూ ఉన్నాడు. అయితే ప్రియమైనటువంటి వారలారా, ద్రాక్షవల్లి అనబడినటువంటి ఈ ఇశ్రాయేలు పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. వారిని దృష్టించినటువంటి వాడై, వారి పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగినటువంటి వాడై, వారి పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధను కలిగినటువంటి వాడై ఉండగా వారు ఎలా ఉన్నారు అంటే చివరికి కారు ద్రాక్షలు కాసినటువంటి వారిగా, జాతిహీనపు ఫలాలు ఇచ్చేటువంటి వారిగా వారు ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క ఆలోచనను వారు చెడగొట్టినటువంటి వారిగా, దేవుని యొక్క శ్రద్ధను వారు ఎరగనటువంటి వారిగా, లోకముతోనే వారి జీవితాన్ని ముడిపెట్టుకున్నటువంటి వారిగా, వారి యొక్క సహవాసమంతా కూడా అన్య సంబంధమైన దేవతలతోనూ అన్య సంబంధమైన ఆచారాలతోనూ ముడిపెట్టుకున్నటువంటి వారిగా ఉన్నారు. కానీ దేవుడు వారి పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. దాన్ని వారు గుర్తించలేకపోయారు, గ్రహించలేకపోయారు. ఏండి అందుకే యేసుక్రీస్తు వారు చదువుకున్న లేఖన భాగంలో చెప్పే మాట ఏంటంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మాట చెప్పడంలో ఉన్న ఉద్దేశాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలు జనాంగము పట్ల ఆయన ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నా తండ్రి వ్యవసాయకుడు, ఎవరైతే నాలో నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు అని యేసుక్రీస్తు వారు జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. ఈ పాఠము మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంది. కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంది. ఏంటి పాఠం అంటే, తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాలి, నిలిచి ఉంటే ఫలిస్తుంది. విశ్వాసులు క్రీస్తులో నిలిచి ఉండాలి, నిలిచి ఉంటే ఫలిస్తారు, లేకపోతే ఫలించరు. ఫలించని తీగె కత్తిరించబడి ఒక చోట కూర్చబడి ఎండిపోయిన తర్వాత కాల్చివేయబడుతుంది. అది దాని యొక్క పరిస్థితి. అలాగే ఫలించని విశ్వాసులు కూడా చివరికి తీర్పులో నిత్య నరకానికి వెళ్ళినటువంటి వారే. అగ్ని ఆరదు, ఆత్మ చావదు అని ఏదైతే క్రీస్తు చెప్పారో ఆ నిత్య నరకాగ్నిలో వారు పడవేయబడేటువంటి వారిగా ఉంటారు అనే విషయాన్ని నేను ఈ పాఠము ద్వారా జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. అంటే ఫలిస్తే పర్వాలేదు, ఫలించకపోతే గనక నిత్య నరకాగ్నికి ఆహుతి కావలసిందే అనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. అందుకే ఇక్కడ మన అంశాన్ని కూడా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, నా యందు నిలిచి ఉండుడి అనేటువంటి ఆ మాట మనకు నేర్పే పాఠం ఏంటి అంటే, ఫలింపు. నిలిచి ఉంటే ఫలిస్తాం కదండి, రైట్. నా యందు నిలిచి ఉండుడి అని చెప్పడంలో పరిపూర్ణత అంతేకాదు, నా యందు నిలిచి ఉండుడి అని చెప్పడంలో భవిష్యత్తు అనేది అందులో కనబడుతూ ఉంది. పరిపూర్ణత, ఫలింపు, భవిష్యత్తు, ఈ 3 విషయాలు కూడా నా యందు నిలిచి ఉండండి అని చెప్పడంలో కనబడుతూ ఉన్నాయి. అంతేకాదు, ఒక వ్యక్తి క్రీస్తును విశ్వసించిన తరువాత అతడు పాప క్షమాపణ పొంది నిత్య జీవితాన్ని స్వీకరిస్తాడు. తరువాత క్రీస్తులో జీవించేటువంటి శక్తిని అతడు పొందుకుంటాడు. ఈ శక్తిని పొందుట ద్వారా అతనిలో ఒక బాధ్యత అనేది పెరుగుతుంది. ఆ బాధ్యత ఏంటి అంటే,
క్రీస్తులో నిలిచి ఉండుటయే, క్రీస్తులో నిలిచి ఉండుటయే ఆ బాధ్యత. ఇంకా అర్థమయ్యే రీతిగా చెప్పాలి అంటే, ఒక వ్యక్తి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మాన్ని పొందుకున్నాడు. బాప్తిస్మాన్ని పొందుకున్నటువంటి ఆ వ్యక్తి తన జీవితాన్ని క్రీస్తులో కొనసాగింపజేసుకున్నాడు. క్రీస్తులో కొనసాగింపజేసుకున్నటువంటి ఆ వ్యక్తి ఎందులో ఉన్నట్టు లెక్క? క్రీస్తు సహవాసములో ఉన్నట్టు లెక్క. అంటే క్రీస్తులో జీవిస్తేనే, అది కూడా క్రీస్తులో జీవిస్తేనే అది క్రీస్తు సహవాసానికి నడిపించడానికి తనలో ఒక రకమైనటువంటి శ్రద్ధను, తనలో ఒక రకమైనటువంటి ఆసక్తిని పురిగొల్పి సహవాసములో నిలిచి ఉండే రీతిగా చేస్తుంది ఆ బాధ్యత. ఆ బాధ్యత. కొంతమంది బాధ్యత లేనటువంటి వారు ఉంటారు. వీరు పాపక్షమాపణ పొందుకున్నారు, అలాగే నిత్య జీవితాన్ని స్వీకరించారు, కానీ క్రీస్తులో లేదా క్రీస్తు సహవాసములో కొనసాగాలి అనేటువంటి బాధ్యత వారికి లేదు. అలా లేకపోవడం వల్ల ఏం కలుగుతుందంటే, ఎప్పుడైనా వెళ్ళొచ్చులే, దేవుని మందిరానికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అందుకే నా యందు నిలిచి ఉండుడి అని చెప్పడములో పరిపూర్ణత, ఫలింపు, అలాగే భవిష్యత్తు అందులో ఇముడి ఉన్నాయనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా యందు నిలిచి ఉండుడి అనేటువంటి మాటకు గ్రీకులో మెనో అనేటువంటి మాట వాడారు. మెనో అనగా అబైడ్ అనేటువంటి మాట ఇంగ్లీష్లో వాడారు. అబైడ్ ఇన్ మీ, మీరు నా యందు నిలిచి ఉండండి, అండ్ ఇన్ యూ, నేను మీలో నిలిచి ఉంటాను. అది అబైడ్ ఇన్ మీ అండ్ ఇన్ యూ. మీరు నాలో కనుక నిలిచి ఉంటే నేను మీలో నిలిచి ఉంటాను. మీరు నాలో సహవాసం చేస్తే నేను మీలో సహవాసం చేస్తాను. మీరు నాలో నివాసం చేస్తే నేను మీలో నివాసం చేస్తాను. అది ఈ నిలిచి ఉండుట అనేటువంటి మాటలో ఉన్నటువంటి అర్థము. ప్రియమైనటువంటి వాళ్ళరా, గనుక ఒక క్రైస్తవ విశ్వాసిగా మనం గుర్తించవలసింది, గ్రహించవలసింది ఏంటి అంటే, క్రీస్తులో నిలిచి ఉండేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎందుకు క్రీస్తులో నిలిచి ఉండాలి? ఎందుకు నిలిచి ఉండాలి అంటే, 2వ వచనము నుండి 4వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యాన్ని ఒక్కసారి చదివితే గనక, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలో నుండి పనికిరాని తీగెలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందును నేను నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ఎందుకు నిలిచి ఉండాలి అంటే, మరీ ఎక్కువగా ఫలించాలి, మరీ ఎక్కువగా ఫలించాలి. ఇది క్రీస్తు యొక్క శ్రద్ధ. ఎవరి పట్ల? సమాజము పట్ల, శిష్యుల పట్ల. ఏండి, ఒక ప్రత్యేకమైన శ్రద్ధ. మీరు నాలో నిలిచి ఉండండి, నాలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ తీగలు 2 రకాలు. తీగలు 2 రకాలు. ఒకటి ఫలించే తీగె, 2 ఫలించని తీగె. ఫలించే తీగెలోనికి సారం వస్తుంది, అలాగే ఫలించని తీగలోనికి కూడా సారము వస్తుంది. ఒల్లిలోని వస్తుంది. ఎప్పుడైతే ఈ సారాన్ని 2 తీగలు లాక్కుంటూ ఉన్నాయో, అందులో ఫలించే తీగె మాత్రమే ఫలిస్తుంది. అండ్ ఫలించని తీగె సారాన్ని తీసుకుంటుంది కానీ అది ఫలించలేదు. ఇప్పుడు తోటమాలి ఏం చేస్తాడంటే, ఆ 2 తీగలలో ఫలింపని తీగ ఏదైతే ఉందో దాన్ని కత్తిరించి ఒక చోట పోగేస్తాడనమాట. వాటన్నిటి ఒక చోట పోగేస్తాడు.
రైట్. ఎందుకు అంటే కత్తిరించబడినటువంటి తీగకు వచ్చేటువంటి సారం ఏదైతే ఉందో అది ఫలించే తీగలోనికి అలా వెళ్ళాలన్నమాట, వెళ్ళాలి. ఎందుకు అంటే అది మరీ ఎక్కువగా ఫలించాలి అనే ఉద్దేశంతో. ఈ ఫలింపని తీగ ఉంది చూడండి, వల్లిలో నుండి సారం లాక్కుంటుంది, సారం లాక్కుంటుంది. బాగా గమనించాలి నా విషయాలు. ఇదే వాక్యాన్ని వింటున్నారు అందరూ కూడా, ఇదే వాక్యాన్ని వింటున్నారు. కానీ విన్నవారు కొంతమంది సారాన్ని, వాక్యపు సారాన్ని తమ హృదయములో భద్రం చేసుకుంటూ ఉన్నారు. అలా భద్రం చేసుకున్నటువంటి వారు ఎక్కువగా ఫలిస్తూ ఉన్నారు. ఇదే వాక్యాన్ని తమ హృదయములో ఉంచుకొనని వారు ఉంటున్నారు కొంతమంది. వారు ఏమవుతారంటే అదనమాట అండి. ఈ తీగలు ఎవరో కాదు, యేసు సార్ చెప్పారు కదా, మనమే అనమాట అండి. మరి ఫలించాలి తీగ మరి ఎక్కువగా ఫలించాలి అంటే పనికి రాని తీగే మన మధ్య ఉండకూడదు అది. ఎందుకంటే అది చెడిపోయి సమాజాన్ని చెడగొడుతుంది, సంఘాన్ని చెడగొడుతుంది ఆ తీగే, అంతే కదా. సంఘాన్ని చెడగొట్టేటువంటి తీగలు కొన్ని ఉంటాయి. ఆ తీగలు ఫలించవు, కానీ ఫలించే రీతిగా పైకి చాలా ప్రగల్భాలు పలుకుతూ ఉంటాయి. మేము ఫలించేటి వారిగా ఉన్నామని రకరకాలుగా ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. కానీ తీరా చూస్తే వారిలో ఒక్క కాయ కూడా రాదండి, ఒక్క కాయ కూడా రాదు. ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. ఫలించే తీగే, ఫలించని తీగే. క్రీస్తు పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం ఉంచి ఆయన్ను ప్రేమించే వారిలో మాత్రమే వల్లిలో ఉన్నటువంటి సారము ఉంటుంది. ఆ తల్లి తీగే ఏం చేస్తుందంటే ఆ సారనంతటినీ కూడా తీగల యొక్క భారాన్ని భరించి, బాగా జ్ఞాపకం చేసుకోవాలి, తీగల యొక్క భారాన్ని భరించి సారాన్ని పంపించి మీరు ఫలించండి అని ఆ వల్లి చెబుతుంది, మనకి చెబుతుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఫలించని వారిగా ఉంటూ ఉన్నాం. సారమంతా కూడా క్రీస్తు పట్ల అచంచలమైన విశ్వాసం ఉంచి ఆయన ప్రేమించేటువంటి వారిలో ఉంటుందన్నమాట అండి. ఆయన పట్ల అచంచలమైన విశ్వాసము లేని వారి పట్ల ఆ సారం అనేది ఉండదు. అందువల్ల వారు ఫలించని కొమ్మలుగా మిగిలిపోతూ ఉన్నారు. ఎవరైతే సారాన్ని కలిగి ఉంటూ ఉన్నారో వారు మాత్రము ఫలించేటువంటి కొమ్మలుగా జీవిస్తూ ఉన్నారు. సమాజంలో వారి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నారు. సారము, నీతి, న్యాయము, యథార్థత ఇదంతా కూడా ఆ విశ్వాసులు విస్తరించాలి అంటే అవినీతిని, అన్యాయాన్ని తొలగించుకోవాలి. ఫలించాలంటే ప్రభువులో నిలిచి ఉండాలి. ఫలించలేనటువంటి వారు ప్రభువులో లేనటువంటి వారిలో ఏముంది అంటే అన్యాయము, అక్రమము, అవినీతి, యథార్థత లేనటువంటి స్థితి, ఇవన్నీ ఉన్న కారణము చేత వారు ఫలించలేకపోతూ ఉన్నారు. కనుక వారు ఏం చేయాలంటే వాటిని అన్నిటినీ తొలగించుకొని ఫలించడానికి తగినటువంటి మార్గాన్ని సిద్ధపాటు చేసుకోవాలన్నమాట అండి, చేసుకోవాలి. ఒక ప్రవక్త మాట్లాడుతూ నీతిని ప్రవాహము వలె ప్రవహింపజేయాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనంలో నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. నీళ్లు పారునట్లుగా న్యాయాన్ని జరగనివ్వండి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయండి. ఎప్పుడైతే ఈ నీతి, న్యాయము, యథార్థత అనేది ఆ సారమంతా కూడా ఆ ఒళ్ళో ప్రవహిస్తుందో అప్పుడు వారు ఏమవుతారంటే ఫలించేటువంటి వారిగా ఉండడానికి అవకాశం అనేది కలుగుతుంది. పనికిరాని వాటిని తొలగిస్తే సారమంతా కూడా
ఫలించే తీగలోనికి వెళ్ళి అది మరీ ఎక్కువగా ఫలించడానికి అవకాశం అనేది కలుగుతుంది. పాలస్తీనా దేశంలో సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తారంటే, వారు ఏదైనా పంట వేస్తే గనక ఆ పంట విషయములో ఏదైతే ఫలించలేదో ఆ చెట్టును, ఆ మొక్కను తీసేస్తారు. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఉపమానం కూడా అదే కదా. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో అంజూరపు చెట్టు ఒకటే నాటబడింది. 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు కూడా అయిపోయింది. చివరికి యజమాని వచ్చాడు, తీసేయన్నాడు. ఆ తోటమాలి ఏమన్నాడంటే, ఈ సంవత్సరం పట్టుకొండని అన్నాడు. నేను దాన్ని చుట్టూ త్రవ్వుతాను, ఎరువు వేస్తాను, ఫలించినా సరే లేకపోతే తీసేద్దామన్నాడు. పాలస్తీనా దేశంలో సంవత్సరానికి ఒకసారి వేసేటువంటి పంటల్లో కూడా వారు పనికి రానటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ నరికేసి ఒక చోట వాటినన్నిటినీ కూర్చిన తర్వాత ఎండిపోతాయి కదా, ఎండిపోయినప్పుడు వాటిని కాల్చేస్తారు. ఈ మాటలో ఉన్నటువంటి యథార్థత, సత్యము ఏంటి అంటే, ఫలించని వారు ఇలాగే కాల్చబడతారు అగ్నిగుండంలో. ఎందుకు అక్కడ ఆ చెట్టు నరికివేస్తారు అంటే, ఆ సంవత్సరం అంతా కూడా ఆ ఫలించని చెట్టు వల్ల భూమి వృధా అయ్యింది. బాగా జ్ఞాపకం చేసుకుని, వృధా అయ్యింది. అలాగే ఆ ఫలింపని చెట్టు వల్ల భూమిలో ఉన్నటువంటి సారమంతా కూడా ఆ చెట్టుకు అందించబడినప్పటికీ ఎలాంటి ఫలితము దానికి లేదు. రైట్. ఒకటి, ప్లేసు వృధా అయ్యింది, భూమిలో వచ్చేటువంటి సారము కూడా వృధా అయిపోయింది. మరి ఈ సంవత్సర కాలంలో ఎన్నిసార్లు ఎరువేసి ఉంటాడంటావు ఆ చెట్టుకి? ధనము వృధా అయింది. అలాగే సమయము కూడా వృధా అయింది, స్థలము వృధా అయింది, భూమిలో వచ్చే సారము వృధా అయింది, దానికి పెట్టినప్పుడు పెట్టుబడి ధనము వృధా అయింది. అలాగే సమయము కూడా, దాని విషయంలో వెచ్చించినప్పుడు సమయము కూడా వృధా అయ్యింది. కనుక ఆ చెట్టుని ఏం చేస్తారంటే వారు నరికి వేస్తారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు గమనించవలసింది ఏంటి అంటే, ఎందుకు నరికి వేస్తారు అంటే, మిగతా చెట్లు బాగా ఫలించాలి అని. ఎందుకు అంటే, ఫలించే చెట్టు యొక్క వేరు అక్కడితో ఆగిపోదు, పక్క చెట్టు ఉండేటువంటి స్థలంలోనూ కూడా వెళ్తుంది. ఇప్పుడు పక్కనే చెట్టుని తీసాడు, ఈ చెట్టు ఫలిస్తూ ఉంది, ఈ చెట్టు ఫలించలేదు. ఈ వేరు ఎక్కడ వెళ్తుంది? అలా పాకుకుంటూ వెళ్తుంది కదా. ఆ సారాన్ని కూడా ఈ ఫలించే వేర్లు ఏం చేస్తాయంటే, ఆ చెట్టు వేర్లు తీసుకుంటాయి అన్నమాట. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ చెట్టు ఇంకా ఎక్కువ ఫలాలను ఇవ్వడానికి అవకాశం అనేది కలుగుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఫలించాలి అంటే ఆయనలో నిలిచి ఉంటేనే కానీ ఫలించడానికి అవకాశం అనేది లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు పనికిరాని తీగలు ఆయన తీసివేస్తున్నాడంటే, ఫలించే తీగలు మరీ ఎక్కువగా ఫలించాలనే ఉద్దేశంతో పనికిరాని వాటిని తొలగిస్తూ ఉన్నాడు. నేనేమంటానంటే, సంఘము ప్రక్షాళన చెయ్యబడాలి, క్రైస్తవ సంఘాలు ప్రక్షాళన చేయబడాలి, పనికిరాని తీగలు సంఘములో నుండి తొలగించబడాలి. ఎందుకంటే ఆ తీగల వల్ల ఫలితము లేదు. ఒకవేళ ఆ తీగలు గనక సంఘములో ఉంటే సంఘానికి చాలా ప్రమాదం. ఈనాడు సంఘాలలో గొడవలకు కారణం ఏంటి అంటే, ఫలింపనేటువంటి తీగల ద్వారానే గొడవలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. అంతే కదా, ఫలించలేని తీగల వల్లే గొడవలండి. మీరు సంఘాలన్నింటినీ గమనించండి. కేవలం ఒక బాప్టిస్ట్ సంఘాలు మాత్రమే కాదు, సిఎస్ఐ సంఘాలు గమనించినా, లూథరన్ సంఘాలు గమనించినా, కొన్ని సంఘాలు గమనిస్తే
సంఘములో ఫలించని వారు ఎవరైతే ఉంటారో వారి ద్వారానే సమస్యలు అనేవి కలుగుతూ ఉన్నాయి. అందుకే ప్రక్షాళన చేయబడాలి, సంఘాలు ప్రక్షాళన చేయబడాలి, వారు తొలగించబడాలి సంఘములో నుండి, లేదా వారి జీవితానైనా మార్చుకోవాలి. ఫలించని వారిని మనము అందలం ఎక్కించి సంఘాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నాము. పనికి రానటువంటి వారిని మనము ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంచి సంఘాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాము. సంఘాలను యేసుక్రీస్తు వారు అలా చేయలేదు. పనికిరాని వాటిని అన్నిటినీ కూడా తొలగించమన్నాడు. ఇక్కడ ఏంటంటే, నా యందు నిలిచి ఉండండి, ఎవరు నాలో నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. నీవు ఫలించాలి అంటే చిన్న వయసు నుండి కూడా సంఘములో వాక్యం యొక్క సారం ఏంటో తెలుసుకోవాలి. యవ్వన కాలం వచ్చామంటే, యవ్వన సమాజంలో ఉన్నామంటే వాక్యము చదవడం నేర్చుకోవాలి, వాక్యము ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, వాక్యాన్ని చెప్పడం నేర్చుకోవాలి. నీ ద్వారా సంఘం ఫలించాలి అంటే నీవు ఫలించేటువంటి వ్యక్తిగా ఉండాలి. నీవు ఫలించాలి అంటే నీవు క్రీస్తు సహవాసములో నిలిచి ఉండాలి. ఫలించడానికి 4 సూత్రాలు ఉన్నాయి. ఆ 4 సూత్రాలను వెంటనే జ్ఞాపకం చేస్తాను. చిన్న పాయింట్లు గట్రా కాదు, చిన్న సూత్రాలు, 4 సూత్రాలు. ఒకటి ఏంటంటే, మన ఆలోచనలు, ఉద్దేశాలు, మన క్రియలను పెడదారులు పట్టించక ముందే దైవ వాక్యాన్ని క్రమము తప్పకుండా పఠించాలి. బాగా ఫలించాలంటే దైవ వాక్యాన్ని క్రమము తప్పకుండా పఠించాలి, చదవాలి. కీర్తన గ్రంథము నుండి మొదటి కీర్తన 3వ వచనం మనం గమనిస్తూ ఉన్నప్పుడు, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలముచ్చు చెట్టు వలె నుండును. ఎవరా వ్యక్తి? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆ వ్యక్తి నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. చదువుతున్నావు మరి? నువ్వు ఫలించాలంటే చదవాలి వాక్యాన్ని. నోరిపితే వాక్యం రాదు, అవకాశం ఇస్తే వాక్యాన్ని చదవలేవు. ఎందుకు? నీ ద్వారా ప్రయోజనం ఏంటి? సంఘానికి ఏంటి ప్రయోజనం? ప్రియమైనటువంటి వాళ్ళరా, ఫలించేటువంటి జీవితానికి సూత్రం ఏంటంటే వాక్యాన్ని పఠించాలి. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు, అలాగే కీర్తన గ్రంథము నుండి 119వ కీర్తన 11వ వచనము, 101వ వచనము. ఇక రెండవ విషయం ఏంటంటే, ఫలించే జీవితానికి సూత్రము, ఆయన నుండి శక్తిని, పరిశుద్ధాత్మను స్వీకరించాలంటే ముందుగా క్రీస్తుతో సహవాసములో ఉండడానికి ప్రయత్నించాలి. అది నువ్వు ఫలించాలంటే క్రీస్తుతో సహవాసములో ఉండడానికి ప్రయత్నించాలి. 4, 5 వచనం ఒక్కసారి మనం చదివితే గనక అక్కడ ఆయన చెప్పేటువంటి చక్కని మాటలు, నా యందు నిలిచి ఉండుడి, మీ యందును నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదు, అలాగే నా యందును నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. అది నాలో నిలిచి ఉండాలి. మీరు నిలిచి ఉంటేనే ఫలిస్తారు. ఇక 3వ విషయం ఏంటి అంటే, ఫలించాలంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి. ఈ భాగంలో చెప్పేటువంటి మాట కూడా అదే 10వ వచనంలో, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ప్రేమ యందు మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. అది ఆజ్ఞలు గైకొనాలి, ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉంటేనే సంఘము, విశ్వాసి బహుగా ఫలించడానికి అవకాశం అనేది కలుగుతుందనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ప్రేమలో నిలిచి ఉండాలి. ఒకరి పట్ల ఒకరు క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరు క్రీస్తు ప్రేమ. వాళ్ళంటే ఈలగబడదు, వీళ్ళంటే ఆలగబడదు. ఏంటో అర్థం కాదు.
మళ్ళీ అందరూ ఒకే సంఘంలో ఉంటారు, కానీ అలాంటి ఎలగబడదు. మళ్ళీ మనం ప్రార్థన చేసేస్తాం కదా, మళ్ళీ మనం వాక్యం చదివేస్తాం, అంతే కదా. ఎందుకు అలాంటి వేరియేషన్ ఏమైనా చూపించమన్నాడా యేసుక్రీస్తు వారు? చూపించమన్నాడండి? సరే అలా చెప్తే అలా చేద్దాం. మరి అలా చెప్పలేదు ఆయన. అలా చెప్తే బాగుండేదేమో, ఇంకా సమస్యలు ఎక్కువగా పెరిగిపోయేవి. కానీ అలా చెప్పలేదు ఆయన. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి, ఒకరినొకరు సహోదర ప్రేమ కలిగి ఉండండి. ఏది ఉందా ప్రేమ? సంఘానికి, నేటి క్రైస్తవ సమాజానికి ఈ ప్రేమ ఉందా? క్రైస్తవ సమాజంలో ఈ ప్రేమ లేకనే క్రైస్తవ విశ్వాసుల మధ్య విభేదాలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. ఆ సంఘం అంటే ఈ సంఘం పడదు, ఈ సంఘం అంటే ఆ సంఘం పడదు. ఎందుకు? ఒకే క్రీస్తు కదా, ఒకే క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఫలించాలంటే ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి, ఆయన ఆజ్ఞలు పాటించేటువంటి వారిగా ఉండాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 12వ వచనములోను 17వ వచనంలో మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకరు ప్రేమింపవలనది అంటే నా ఆజ్ఞ. మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. నేను మిమ్మల్ని ప్రేమించాను కదా, మీరు కూడా ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. మనం ఇంగ్లీష్లో చక్కని పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. జీసస్ లవ్స్ యూ, జీసస్ లవ్స్ మీ, సో ఐ లవ్ యూ అంటాం కదండి. యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక నేను నిన్ను ప్రేమిస్తాను. మాటలు చాలా చక్కగా చెప్పేస్తామండి, కానీ ప్రేమ ఉండాలి కదా. ప్రేమ ఉండాలి. మాటలు చెప్పినంత ఈజీ కాదు, ఈవెన్ నాకైనా మాటలు చెప్పినంత ఈజీ కాదు. ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే, ఆజ్ఞలు పాటించకపోతే గనక చాలా కష్టము, ఫలించలేమనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 17వ వచనంలో ఏమంటున్నాడు? మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచూ ఉన్నాను. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఈ సంగతులు ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. రైట్. ప్రతి సమస్య తొలగించండి, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి. ఆ ప్రేమయే క్రీస్తులో మిమ్మల్ని ఫలించే రీతిగా చేస్తుంది. ఆ ప్రేమయే ఒకరినొకరు సహకరించుకునే రీతిగా చేస్తుంది. ఆ ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమయే బంధాన్ని, క్రీస్తు బంధుత్వాన్ని పెంచుతుంది. ఆ ప్రేమయే సంఘాలలో అనేక కులాలకు చెందినటువంటి వారు ఉంటారు, కానీ వారికి ఉన్నది ఒకటే కులం. ఏంటి? క్రైస్తవులు అనేటువంటి కులం. ఆ క్రైస్తవ్యము అనే గొడుగు కిందకు రావాలి అందరూ అక్కడికి రావాలి. అంతేగాని నా గొడుగు వేరు నీ గొడుగు వేరు కాదు. నా గొడుగు నీ గొడుగు అనేది ప్రేమ లేకపోతే ఉంటుంది. ప్రేమ ఉంటే గనుక అందరూ ఒకే గొడుగు కింద ఉంటారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక చివరిగా ఎక్కువగా ఫలించేటువంటి సూత్రం ఏంటి అంటే, ఫలించడానికి మరొక సూత్రము, పాపాన్ని విసర్జించి వాక్యము ద్వారా మన జీవితాలను నిష్కల్మషంగా ఉంచుకొని పరిశుద్ధాత్మ ఆదేశానికి లోబడి జీవించాలి. పరిశుద్ధాత్మ యొక్క ఆదేశానికి లోబడి జీవించాలి. పాపాన్ని విసర్జించాలి. వాక్యము ద్వారా మన జీవితాలను నిష్కళంకముగా, కళంకం లేనటువంటివిగా ఉంచుకోవాలి. అలా ఉంచుకొని పరిశుద్ధాత్మ యొక్క ఆదేశానికి లోబడాలి. వాక్యము చెప్పేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు గద్దిస్తూ ఉన్నప్పుడు ఆ గద్దింపునకు లోబడాలి. క్రీస్తు సహవాసములో పరిపూర్ణంగా ఉన్న వారికి దేవుడు నన్నే గద్దించాడు వాక్యము ద్వారా, నేను నా జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంటారు. అందుకే నేనేమంటానంటే, ఫలించేటువంటి జీవితానికి 4 సూత్రాలు, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు పెడదారిన పట్టక ముందే వాక్యాన్ని పఠించాలి. తర్వాత క్రీస్తు సహవాసంలో నిలిచి ఉండాలి. ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి. అంతేకాదు పాపాన్ని విసర్జించి దైవ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటూ
పరిశుద్ధాత్మ యొక్క ఆదేశానికి లోబడి జీవించేటువంటి వారముగా ఉండాలి. అలా ఉంటే గనక క్రీస్తులో బహుగా ఫలించడానికి, క్రీస్తు సహవాసంలో నిలిచి ఉంటే గనక నీవు నీ కుటుంబము వ్యక్తిగతంగాను, కుటుంబపరంగాను, సంఘపరంగాను ఆధ్యాత్మికంగా గొప్పగా అభివృద్ధి చెందడానికి అవకాశం కలుగుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.